హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పరమాన్నం క్విక్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎలా ట్రై చేసి చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోండి. కుక్కర్ గిన్నెలోకి 2 to 3 times వాష్ చేయండి నార్మల్ వాటర్తో. తర్వాత 3 cups వాటర్ తీసుకోండి 1 cup రైస్కి. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా రైస్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 3 cups వాటర్ పట్టింది నాకు. అలాగే 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి రైస్ని. రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 cups మిల్క్ యాడ్ చేసుకోండి. అవి ఒక పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుందండి. తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదండి రైస్, అది తీసుకొని ఇలా మరుగుతున్న పాలలో వేసి బాగా కలపాలి. రైస్ ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కుక్ అయిన రైసే వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 3 tablespoon నెయ్యి, 2 tablespoon జీడిపప్పు అండ్ 2 tablespoon కిస్మిస్ వేసి బాగా వేయించాలి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదే ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి, 1 కప్పు రైస్కి. అలాగే 2 tablespoon వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. పాకమేం రావసరం లేదండి, బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోండి బెల్లాన్ని, ఉండలేమి లేకుండా. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉడుకుతున్న రైస్లో 1/2 teaspoon యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఇంతకు ముందు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం సిరప్ మనం ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వడకట్టుకోవాలి నలకలేం లేకుండా. తర్వాత బాగా కలపాలి. అన్నానికి పూర్తిగా పట్టేంత వరకు బాగా కలపండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏ ఫెస్టివల్కైనా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పాలు విరుగుతాయనే భయం కూడా ఉండదు. తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. వితిన్ 10 minutesలో పరమాన్నం కంప్లీట్ అవుతుంది ఇలా చేసుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.